ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అయోమయంలో గురి చేస్తూ అనేక రకాల వార్తల పరంపర మధ్య నిజమేంటో తెలుసుకోలేని పరిస్థితి సృష్టించిన ఒక ముంబై నటి ఆమె మీడియా ముందుకి వచ్చి పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను మనోగతాలను చెప్పడం వల్ల ఆమె పేర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా కాదంబరి గర్భని ఆమె ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త తనను పెళ్లి చేసుకుంటానని వంచాడని, తనపైన అక్రమ కేసులు బనాయించి ఆంధ్రప్రదేశ్లో బంధించేలా చేశాడని, పోలీస్ కస్టడీలో ఉంచేలా చేశాడని పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల పూర్వ నేపథ్యం ఏంటి? ఆమె ముంబైకి చెందినటువంటి సినిమా నటి. ఆమె పూర్వ పరిచయం చాలామందికి తెలుసో తెలియదు, కానీ గుజరాత్లోని అహ్మదాబాద్లో పుట్టినటువంటి ఆమె తండ్రి నేవీ ఆఫీసర్, తల్లి బ్యాంక్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ మేనేజర్. వాళ్ళు కుటుంబ పరంగా ముంబైకి వచ్చిన తర్వాత కాదంబరి భరతనాట్యం నేర్చుకుంది, మోడల్గా కెరియర్ ప్రారంభించింది, తర్వాత సినీ నటిగా మారింది. ఇది ఆమె ప్రస్థానం క్లుప్తంగా. కానీ ఆమెకున్న పరిచయాలన్నీ కూడా ఈ దేశంలోని అతిపెద్ద బిజినెస్ టైకూన్స్, అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, బడాబాబులు, పెత్తందారులు, పెట్టుబడిదారులు, కోటీశ్వర్ల పరిచయాలే ఉన్నాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు అదానీ, అంబానీ, గతంలో బిర్లా, టాటా, వీరి గురించి ఎట్లా మాట్లాడుకున్నామో వీరి సరసన చేరగలిగిన ఒక వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్. సజ్జన్ జిందాల్ స్టీల్ ఇండస్ట్రీలో ఈ దేశంలో టైకూన్ లాంటి వారు. ఆయన తనపై రేప్ చేశారంటూ కేసు నమోదు చేసింది ముంబైలోని ఒక పోలీస్ స్టేషన్లో. కానీ ఎల్లో మీడియా మాత్రం అనేక రకాల కథల వంటకంలో భాగంగా జిందాల్పై నమోదైన కేసుకు ఆంధ్రప్రదేశ్లో కె విద్యాసాగర్ నమోదు చేసిన కేసుకు లింక్ పెట్టి కొత్త కథనాలను కూడా వార్చి వడ్డించారు. ఏం జరిగింది అసలు? ఈ మోడల్ సినీ నటిగా మారినటువంటి కాదంబరి అనేక పేర్లతో తెర మీద కనిపించారు. ఆమె అనేక మంది ఈ దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు లేదా బడా వ్యాపారవేత్తలు, కోటీశ్వర్లతో వయస్సు తారతమ్యం కూడా మర్చిపోయి స్నేహం చేశారు. ఇది గుర్తించాల్సినటువంటి విషయం. సజ్జన్ జిందాల్ దాదాపు 65 ఏళ్ల వ్యక్తి. ఆయనతో ఈమె స్నేహం చేశారు. ఆయన వయసులో దాదాపుగా సగం వయసు ఉన్నటువంటి ఈమె స్నేహాన్ని కొనసాగించాను అని చెప్తున్నారు. ఎక్కడో ఐపీఎల్ మ్యాచ్లో ఆయనతో పరిచయం పెరిగి ఈమె సోదరుడు దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, దుబాయ్లో తనకు కొంత భూమి కావాలని, అందుకని ఆమె సోదరుడి అడ్రస్ కోసం, ఫోన్ నెంబర్ కోసం ఈమెను తరచూ కాంటాక్ట్ చేస్తూ సజ్జన్ జిందాల్ ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నాడని, ఒకానొక సందర్భంలో జిందాల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్లోని పెంట్ హౌస్లో తనపై అత్యాచారం చేశాడనేది ఆమె పోలీస్ స్టేషన్లో రాసినటువంటి కంప్లైంట్లో ఉన్న భాగం. అంటే జిందాల్, తన వయసుకు రెట్టింపు వయసు ఉన్నటువంటి జిందాల్ తన పైన అత్యాచారం చేశాడన్నది ఆమె అభియోగం. ఆమె
2022లో జనవరిలో దాదాపుగా తనపై అత్యాచారం జరిగితే 2023 ఫిబ్రవరిలో ముంబై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యాచారం జరిగింది కాబట్టి తనను వివాహం చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేశానని తన కంప్లైంట్లోనే పేర్కొన్నారు. కానీ తనకు భార్య, పిల్లలు, ఒక వ్యవస్థ, కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఉండటంతో ఆయన ఆమెను తిరస్కరించాడని, ఆమె నెంబర్ను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే ఏ రకంగా చూసినా ఆమె పరిచయాలన్నీ కూడా డబ్బున్న బడాబాబులతోనే ఉంటుంది. ఆమె వల విసిరి వారితో పరిచయం పెంచుకున్నారా, వారే ఈమెను కావాలని పరిచయాలు పెంచుకున్నారా, ఇది తేలాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈమెకు మించిన అనేక మంది అందగత్తెలు, మోడల్స్ లేదా హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారందరినీ వదిలేసి ఈమెనే ఎంచుకొని మరి రేప్ చేసి మరి ఎందుకని వారందరూ ఈమెతో సాన్నిహిత్యంగా ఉంటున్నారో అర్థం కాదు. ఆమె ఆ ఫిర్యాదులోనే ఇంకో మాట కూడా రాశారు. తనపై రేపు జరిగినా కూడా ఆయనతో స్నేహం కొనసాగించాను అని రాశారు. కానీ పోలీసులు ఆ మొత్తం ఫిర్యాదు చదివిన తర్వాత ఆయనపై కేసు పెట్టడానికి నిరాకరించారు. ఎందుకంటే దాంట్లో చాలా అసంబద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఆమె కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేసి 2023 డిసెంబర్లో కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. తద్వారా జిందాల్ పైన 3 సెక్షన్లతో కేసు నమోదైంది. 2023 డిసెంబర్లో జిందాల్ పైన ఆమె మోపిన అభియోగాల మేరకు కేసు నమోదైంది. 2024 ఫిబ్రవరి మాసంలో ఎన్టీఆర్ జిల్లాలో అంటే కృష్ణా జిల్లాలో ఆమె పైన నాగేశ్వరరావు కుమారుడు కె విద్యాసాగర్ ఆయన కేసు పెట్టారు. తన భూమిని కాజేయడానికి ఫోర్జరీ పత్రాలను సృష్టించి ఆమె ప్రయత్నం చేస్తోంది అంటూ కేసు పెట్టారు. ఆ తర్వాత ఆమెను ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసులు ముంబై వెళ్ళి తీసుకొచ్చారు, కస్టడీలో ఉంచారు. ఆమె కస్టడీ తర్వాత బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళారు. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి విషయం గమనించాలి. చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంలో 3 ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర వహించారన్నది తెలుగుదేశం చెబుతున్న అభియోగం. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా ఈ 3 చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కీలకంగా వ్యవహరించారు కాబట్టి వారిపైన కక్ష తీర్చుకోవాలి. వారిని ఏ విధంగా అయినా ఉద్యోగంలో లేకుండా చూడాలి, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించాలి. వారిని కక్ష తీర్చుకోవడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించి వారిని ఇప్పటికే ఏఆర్లో పెట్టారు. ఏఆర్లో పెట్టి కూడా పని లేకుండా ఆఫీసులో కూర్చోబెడుతున్నారు. కానీ ఈ కేసులో ఈ 3 ఇరికించి ఆమె ద్వారా ఇప్పుడు వారు 3 తనపైన ఒత్తిడి చేసి తనని అక్రమంగా అరెస్టు చేసి దాదాపు 40 రోజులు కస్టడీలో ఉంచారని, తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించారన్న అభియోగాలు మోపి ఇప్పుడు వారిపైన చర్య తీసుకోవాలి. అంటే ఎల్లో మీడియా రకరకాల కథనాలను వార్చి వడ్డించడం వెనక తెలుగుదేశం ఆకాంక్ష, తెలుగుదేశం పన్నాగం అర్థమైపోతుంది. అంటే జిందాల్ని కాపాడటానికి ఇక్కడ ఆమె కుటుంబ సభ్యులు సహా ఆమెను అరెస్ట్ చేసి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని జిందాల్ తనపైన అత్యాచారం చేయలేదు,
డబ్బు కోసమో మరో దాని కోసమో ఈ చేశారని సంతకాలు పెట్టించుకున్నారని, ఈ సంతకాలు పెట్టించుకున్న కొద్ది రోజులకే ముంబైలో ఆమె పెట్టిన కేసును కొట్టేశారని, ఆ కేసును మరి ఆమె విత్డ్రా చేసుకున్నదా, కొట్టేశారా, ఏం జరిగిందో తెలియదు. అంటే జిందాల్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏమిటి అన్నదాన్ని కూడా ఒక కథనం అల్లుకొచ్చారు. కడప జిల్లాలో జిందాల్ దాదాపు 8,000 కోట్లతో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. జిందాల్ ఆ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా వచ్చినప్పుడు ఆయన తన ఉపన్యాసంలో ఒక విషయాన్ని పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి తనకు గురువు లాంటి వారని, రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యాపార మెళకువలు నేర్పాలని తన దగ్గరకు పంపారని, కొంతకాలం తాను తన సంస్థలో వ్యాపార మెళకువలు నేర్పానని జిందాల్ చెప్పారు. అంటే వ్యాపార పరంగా తన గురువుని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తనకు అనుకూలమైనటువంటి వారి ద్వారా ఈ చర్యలు చేయించారన్నది మరొక అభియోగం. కానీ మొత్తం రంగంలో పూర్వ నేపథ్యం అంతా చూస్తే 3 IPS అధికారులను బలిపెట్టాలి. ఆ 3కి ఇప్పటికే వారికి ఏ రకమైన బాధ్యతలు అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టారు. వారిపైన మరింత బలమైనటువంటి అభియోగాలు మోపి అసలు ఉద్యోగం నుంచే శాశ్వతంగా పంపించాలి. దానికోసం ఇప్పుడు ఒక రంగం, పూర్వరంగం దాదాపుగా ఏర్పాటైపోయింది. ఎక్కడ జిందాల్, ఎక్కడ కె విద్యాసాగర్. కె విద్యాసాగర్ వ్యాపారవేత్తే కావచ్చు, కానీ జిందాల్తో ఆయనకి పరిచయం ఉందా, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా తెలియదు. ఆయనకి ఈయనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయా తెలియదు. కానీ ఏ రకంగా జిందాల్కి విద్యాసాగర్ సహకరిస్తారు? కాబట్టి ఇదంతా కూడా ఒక కాల్పనిక కథ. కాబట్టి అసలు విషయం మాత్రం IPS అధికారులను ఏ విధంగానైనా ఉద్యోగాల నుంచి తొలగించాలి. తమ నాయకుడిని అరెస్టు చేయడంలో కీలక భూమిక పోషించిన ఆ 3 అధికారులు, విశాల్ గున్ని, PSR ఆంజనేయులు, కాంతిరాణట, ఈ 3ని కూడా కక్ష సాధింపులో భాగంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు అన్నది తాజాగా వినిపిస్తున్న మాట. కానీ మరొక విషయం, ఈ కె విద్యాసాగర్ మీడియా ముందుకు ఆయన కూడా వచ్చారు. ఆయన చెప్పారు ఆమె తల్లి ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాల్లో అనేక కేసులు ఉన్నాయి. ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి. బడా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను, డబ్బున్న వారిని ఎంచుకొని వారు ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్కి పాల్పడి డబ్బు సంపాదిస్తున్నారు. తన పైన కూడా ఆ రకంగానే ఆమె ఒత్తిడి చేసింది, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది, స్నేహం నటించింది. కాబట్టి ఆమె మోపినటువంటి అభియోగాలు పూర్తిగా అవాస్తవం అని ఆయన చెప్పుకొచ్చారు. జిందాల్ కూడా ఇదే రకమైనటువంటి చేశారు. ఆమెతో నాకు ఏ రకమైన స్నేహం తప్ప సంబంధ బాంధవ్యాలు లేదు. జిందాల్ కానీ కె విద్యాసాగర్ కానీ వారి వ్యాపార సంస్థల అభివృద్ధి కోసమో, వ్యాపార ప్రకటనల కోసమో ఆమెను వినియోగించుకొని ఉండొచ్చు. ఆమె కొంత పేమెంట్ చేసి ఉండొచ్చు. కానీ ఆమె తమను పెళ్లి చేసుకోకపోతే ఊరుకోనట్టు ఒక పక్క జిందాల్ పైన కేసు పెట్టి నడుస్తూనే అదే సమయంలో కె విద్యాసాగర్తో కూడా మరి ఒక గ్రంథం నడిపింది, తెర వెనక ఒక భాగవతం నడిపింది. ఇది కనబడుతూనే ఉంది. 2009 నుంచి దాదాపుగా కె విద్యాసాగర్తో ఆమెకు పరిచయం ఉంది. అయితే ఎక్కడా కూడా శారీరకమైనటువంటి సంబంధాలు ఉన్నట్టుగా చెప్పలేదు. కానీ జిందాల్ పైన మాత్రం ఆమె రేప్ చేసినట్టు కేసు మోపింది. అంటే అనేక మంది ఇలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. రెండోది, ఆమె డాక్టర్గా పేర్కొంటున్నారు. ఆమె డాక్టర్ కానే కాదని విద్యాసాగర్ చెప్తున్నారు. ఆమె ఒక నర్తకి, ఒక మోడల్, ఒక సినిమా నటి, ఒక డాక్టర్ అనేది ఇప్పటి వరకు చెప్తున్న ప్రచారం. ఎన్ని అబద్ధాలు ఉన్నాయనేది తేలాల్సినటువంటి విషయం. ఇప్పటికైనా తెర వెనక ఏం జరుగుతోంది, తెలుగుదేశం ప్రభుత్వం ఏం ఆశిస్తోంది, ఎవరెవరికి లింకులు పెట్టి
ఏ విధంగా కేసును మలుపు తిప్పాలని భావిస్తోంది. ఎక్కడ జిందాల్, ఎక్కడ కె విద్యాసాగర్, ఎక్కడ ముంబై, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, వీటన్నిటికీ సంబంధాలు ఎండగట్టి ఈ ఇంత కథనం వెనుక టార్గెట్ ఎవరు అంటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు, వీలైతే వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేస్తే తప్ప ఎవరికైనా నిజాలు బోధపడవు, అర్థం కావు. చూద్దాం, ఇప్పటికైనా ఈ వ్యవహారంలో కొత్త విషయాలు ఏమైనా బయటపడతాయా లేదా ఉన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయా చూద్దాం.